తినడానికి కూడా తిండి లేదు అయ్యో రేణు వాళ్ళకి తెలుసా, తినడానికి కూడా తిండి లేదు. ఈ రోజు ఉంటే తింటారు లేదంటే లేదు, ఆ టైప్ ఆఫ్ లైఫ్ తనది. యాక్చువల్లీ ఐ నో రేణు యాక్చువల్లీ నాతో కూడా మాట్లాడింది. నేను యాక్చువల్లీ చెప్పొద్దు అనుకున్నా, బట్ నాతో మాట్లాడింది. షీఈస్ వెరీ గుడ్ గర్ల్. యాక్చువల్లీ ఎంత మంచిదంటే లిటరల్లీ నాతో మాట్లాడింది కొద్దిసేపు. ఎలా అంటే చేసుకో కానీ ప్లీజ్ గలీజ్గా చెయ్యకు వీడియోస్, అవును నువ్వు చేస్తే నాకు నవ్వొచ్చింది అలాంటివి చెయ్యి, అంతేగాని ఇప్పుడు ఆమె వీడియోని ఎగ్జాంపుల్ ఆమెనే కూడా పంపించి ఇట్లా చెయ్యకు నాలాగా బూతులు మాట్లాడగా అన్న ఓకే ఫైన్ రేణు. తను మాట్లాడినప్పుడు కూడా అదే అంట, ఎందుకురా ఇంత చేస్తున్నావు అని అంటే, అక్క నేను చెడిపోయినా అక్క, ఇక నేను చెడి బతకాలి ఇప్పుడు, తప్పదు నాది. సేమ్ నాతో ఏమన్నా తెలుసా, నేను మంచిగా చేసినప్పుడు ఎవరు చూడలేదు, రీచ్ లేదు. నేను ఇప్పుడు ఇంకొకటి తెలుసా, నేను అంతకుముందు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన అని చెప్పిన, అప్పుడు మా యూట్యూబ్ ఛానల్లో మొత్తం ఫన్నీ ఎట్లా అంటే మొత్తం ఒక గ్యాంగ్ని పెట్టుకొని చోటా బచ్చా గ్యాంగ్ని పెట్టుకొని నేను మంచి మంచి వీడియోస్ చేస్తుండే, రీచ్ లేదు. నేను చెప్పిన విషయం, జనాలకి అడల్ట్ కంటెంటే కావాలి, బూతులే కావాలి. నిజంగా చెప్తున్నా, నేను ఒక అమ్మాయిని అయ్యుంటి పాటికి ఎంత ఫేమస్ అయ్యాను. అయ్యో ఇప్పుడు నాగశ్రీ ఎంత ఫేమస్ అయింది, ఆమె మాట్లాడితే చెవులు పగిలిపోతే రక్తం వెళ్తుంది చెవుల నుంచి. అమ్మో స్వేగల్ 3 months 100K కొట్టింది, ఎందుకు చెప్తున్నా కదా. కానీ ఎవరైతే ఇప్పుడు మనం పేర్లు చెప్పుకుంటున్నామో, ఒక రేణుగోని, నాగశ్రీ, స్వైగర్ని పక్కన పెట్టేద్దాం, ఎవరైతే వీళ్ళు చేసినారో వీళ్ళ వెనకాల కష్టం ఎవరికి తెలియదు. బట్ తప్పట్లేదు వాళ్ళకి రీచ్ రావాలి, ప్రమోషన్. మీరు నన్ను అడిగిన క్వశ్చన్ కి ఇప్పుడు మీ దగ్గర నుంచి ఆన్సర్ వచ్చింది చూసిరా. రీచ్ ఒకటి, 10 మందికి మన ముఖం తెలిసిన రోజు మనం ఏం చెప్తున్నాం అనేది వాడు వింటాడు. అరే వీడు ఏదో చెప్తుండు కదా ఫన్నీ వీడియో అనుకుని చూస్తాడు. అదే మనం అప్పుడు మంచి లైక్ ఇన్ఫర్మేటివ్ మాట్లాడినాం అనుకోండి, ఏదైనా ఒరిజినల్ ట్రూత్, ఇప్పుడు మనం ఈరోజు మాట్లాడుకున్నట్టు. బట్ ఏదైనా మనం అనుకుంటాం కదా, ఇప్పుడు దొంగతనం చేసి ఈ రోజు మీరు డెవలప్ అవ్వాలనుకుంటారా? లేదు అనుకోము. కష్టపడి రూపాయికు అన్ని కూడా దగ్గర పెడుతూ ఒక రోజు మనం 2024 అయినా సరే 2024 కాదు 2030లో బ్రతికినా కూడా దొంగతనం చేసో లంగతనం చేసో సంపాదించుకొని ఎదగాలనుకుంటారా మీరు రాకేష్ గారు? లేదు. కష్టపడి సంపాదించి ఆస్తులు కూడా కట్టుకోవాలనుకుంటారా? ఇవాళ రేపు కష్టపడితే లేదండి, ప్రతిఫలం లేదు, స్మార్ట్ వర్క్. సో ఏ చేసైనా సరే అంటే ఏదైనా చేయడానికి మీరు ఏ రూట్ అయినా ఎంచుకుంటారు. నేను మరీ అంత దిగజారిపోనండి. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా నేను. మంచి అనేది మీరు ఈ రోజు నుండి స్టార్ట్ చేసిన ఇంకో 1-2 సంవత్సరాలకైనా రీచ్ అవుతుంది. మీరు చూడండి నా వీడియోస్ లో నేను ఎవరిని వల్గర్ గా తిట్టింది ఉండదు, ఫన్నీ లైక్ ఒక సెటైర్ ఉంటుంది తప్ప కానీ నేను బూతు మాట్లాడతా, కానీ అది మనం డైలీ లైఫ్ లో వాడే బూతే ఉంటుంది తప్ప కానీ దాన్ని మించి పెద్ద బూతు నేను ఇప్పటివరకు మాట్లాడలేదు. ఇంకొకటి ఏంటంటే మీరు నమ్మరు, నా వీడియోస్ చాలా మంది లేడీస్ చూస్తారు, లేడీస్ నాకు చెప్తారు కూడా, లైక్ ఓకే ఫైన్, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు, లైక్ ఎవ్రీవన్ నోస్. మా మమ్మీ చూస్తారు రీల్స్. చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంది, మీమ్స్ పేజ్ వాళ్ళకి నిజంగా అమ్మ అయ్య ఉండరా, అక్క చెల్లి ఉండరా, వాయి వరుస లేకుండా ఇట్లా చేస్తారేంటి అని చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఇది. సో ఒక మీమర్గా మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్తారు? యాక్చువల్లీ నేను మీమర్ కాదు, ఐమ్ లైక్ వీడియో క్రియేటర్ అనుకుందాం. క్రియేటర్ మీమ్స్ చేసే వాళ్ళు వేరు, మళ్ళీ వాళ్ళ మీమ్స్ ఈస్ డిఫరెంట్. ఐమ్ లైక్ మీమ్స్ ని రీల్స్ లాగా కన్వర్ట్ చేసేది నేను. లైక్ ఆమె క్రియేటర్, వీడియో క్రియేటర్ అనుకుందాం సింపుల్ గా చెప్పాలంటే. అక్క చెల్లె ఉండరా, అమ్మ చెల్లె ఉండరా అని మాట్లాడుతారు చూసిరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం జరుగుతుందో నేను చెప్తున్నా కదా, అదేదో అంటారు చూసిరా, ఎవడిపి ఆడికి కనిపేదని. ఆడింట్లో బరాబరి చెప్తున్నా కదా, అట్లాంటి పత్తిత్తు మాటలు మాట్లాడతారు చూసిరా, వాళ్ళే ఫస్ట్ అట్లాంటి అన్ని ఎంకరేజ్ చేస్తారు. నిజంగా చెప్తున్నా కదా, సీరియస్లీ వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళే చెడిపోయి ఉంటారు ఆల్రెడీ. సీరియస్లీ నువ్వు ఫస్ట్ ఇల్లు చక్కదిద్దుకొని సంథింగ్ ఏదో అంటారు కదా, అది వాళ్ళకే వర్తిస్తుంది. నిజంగా చెప్తున్నా, నీకు అంత నొప్పి ఉన్నప్పుడు నువ్వు చెయ్యి, నువ్వు కూడా వీడియోలు చెయ్యి, నువ్వు కూడా చెయ్యి. ఎట్లా పద్ధతిగా చెయ్యి, మంచిగా చెయ్యి, చెప్పు. ఇప్పుడు నేను రోజు చేస్తున్నా కదా ఒకరిని, సరే నా వీడియోలో నీకు గలీజ్ అనిపించింది, నన్ను రోజు చేయను, నువ్వు నన్ను రోజు చెయ్యి, ఐమ్ గివింగ్ పర్మిషన్, నన్ను రోజు చెయ్యి. నీకు నా వీడియోలో తప్పు దొరికింది కదా, నన్ను రోజు చెయ్యి. అరే నువ్వు ఇది అన్నది తప్పురా, నన్ను తిట్టు, అప్పుడు పాయింట్ ఉంది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఏదో టైం పాస్, ఫోన్ ఉంది ఇంట్లో, ఫోన్లో నెట్ ఉంది అని చెప్పి కామెంట్ పెడితే అది కాదు. నేను చెప్తున్నా కదా, ఒక్కో కామెంట్ తోటి ఎవడి లైఫ్ మారిపోదు, ఒక్కో కామెంట్ తోటి ఎవడేం బాగుపడిపోడు. కానీ ఒక కామెంట్ వల్ల కొంతమంది సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు. చెప్తున్నా కదా, చాలా టైం ఇచ్చారు, 1 hour అయింది తెలియకుండానే. డిస్కషన్ అలా పెరుగుతూనే ఉంది. మనం మాట్లాడితే ఇంకా నన్ను అడితే ఒక డే అయినా సరిపోదు. నాకున్న క్వశ్చన్స్ కి మీకున్న ఆన్సర్స్ కి, అందులో నుండే మళ్ళీ క్వశ్చన్స్ ఆన్సర్స్, సో చాలా ఉన్నాయి. బట్ ఇంకొక డే డెఫినెట్ గా ప్లాన్ చేస్తాను ఖచ్చితంగా.
100%. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు చెప్తున్నాను అంటే నిజాయితీగా మాట్లాడడానికి, నిజం మాట్లాడడానికి చాలా ధైర్యం కావాలి. కానీ అది మాట్లాడేది కొంతమందే ఉంటారు, చాలా రేర్ అది. అట్లాంటి వాళ్ళు దొరకరు నిజంగా చెప్పాలంటే. దొరకరు. నేను యాక్చువల్గా ఇన్ని మంత్స్ నుండి వెయిట్ చేస్తున్నా. అంటే ఏదన్నా నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఏ ఇంటర్వ్యూలోనైనా నార్మల్గా మేము అందరం చూస్తాం, కెమెరామ్యాన్స్ అయి ఉండొచ్చు, నేను అయి ఉండొచ్చు, ఈవెన్ ఎడిటర్స్ అయి ఉండొచ్చు, అందరి మైండ్లో ఒకటే క్వశ్చన్ ఉంటుంది మాకు. మేము అడిగినప్పుడు ఈ క్వశ్చన్ వద్దు అని చెప్పే ఒక పర్సన్ వస్తారా అన్నట్టుగా నేను ఈ జర్నీలో వెయిట్ చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఆ క్వశ్చన్స్ కొంతమందినే అడుగుతాం, అది చెప్పే ధైర్యం వాళ్ళకి లేదు. మేబీ అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఏదైనా జరుగుతుంది అని అయి ఉండొచ్చు, ఇంకేదైనా రీజన్స్ అయి ఉండొచ్చు, వాటిని మేము జడ్జ్ చేయలేము. కానీ ఫైనల్లీ టుడే ఐఎమ్ హ్యాపీ. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నేను అడగగానే అంటే యాక్చువల్గా అయితే ఏమంటారు, నేను మీకు ఇంకో థ్యాంక్స్ కూడా చెప్పాలి, మీరే నాకు కాంటాక్ట్ అవ్వడం. అది నిజం. కాంటాక్ట్ అవ్వగానే ఇమీడియట్ గా మళ్ళీ నేను అడగగానే ఈ రోజు అంటారు కదా, వెతుకుతున్నారా కాళ్ళకి అంటారు కదా, నిజంగానే చాలా బాగా జరిగింది ఇంటర్వ్యూ కూడా. నేనైతే మీకు డెఫినెట్ గా ఒక్కటే చెప్తా, మీరు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉండండి. ఏ సిచ్యువేషన్స్ కోసం కూడా మీరు మారకండి, నిజాన్ని మాట్లాడండి అంతే. నేను ఇంకోటి చెప్తుంటారా, మా మమ్మీ దగ్గర నుంచి నేర్చుకుంది ఇది. మా మమ్మీ మొక్క మీద కొట్టినట్టే మాట్లాడుతుంది, ఎంత మంచిదో అంత మెంటల్ది. నేను యాక్చువల్లీ ఇది నేర్చుకుంది, నిజాన్ని నిర్భయంగా మాట్లాడడం నేర్చుకుంది అయితే మా మమ్మీ దగ్గరే. మా మమ్మీ ఎట్లా అంటే లోపల ఏముందో అదే మాట్లాడుతుంది, బయట ఒకలాగా లోపల ఒకలాగా మా మమ్మీకి ఉండడం రాదు. అందుకే మా మమ్మీకి అందరూ ఎట్లా తెలుసా, రెస్పెక్ట్ ఇస్తారు. భయం అని నేను అన్నాను, రెస్పెక్ట్ ఇస్తారు మా మమ్మీకి. అరే లీలక్క అంటే ఫైన్. మా చుట్టాలలో కానీ అరే ఆమె ఒకరిది తినలేదు 10 మందికి పెట్టింది కానీ 10 మందిది ఎప్పుడు తినలేదు, ఒక్కరిది కూడా తినలేదు మా మమ్మీ. ఇప్పుడే చెప్తున్నా కదా, 10 మందికి పెట్టింది కానీ ఎవరిది తినలేదు. సో మా మమ్మీ చెప్పింది ఒకటే, బతుకు, ఏదేమైనా సరే నీకు అనిపించింది చెప్పంతే, అంతేగాని ఎవడో ఏదో అనుకుంటాడని ఆడి కోసం నువ్వు బ్రతకకు, సొసైటీ కోసం నువ్వు బ్రతకకు, నీ కోసం నువ్వు బ్రతుకు, నిజాన్ని నువ్వు మాట్లాడు అంతే. సింపుల్ చెప్పాలంటే నేను అదే అనుకుంటా, ఎవడి కోసమో మనం బతకడం ఏంది, మనకు నచ్చింది మనం చేయాలి అంతే. అవును. సో ఫైనల్గా మీ చేతిలో బలయ్యే ఇన్ఫ్లుయెన్సర్స్కి కానీ మిగతా వాళ్ళందరికి కానీ ఏం చెప్తారు మీ సైడ్ నుండి? స్వీట్ వార్నింగ్ టైప్లో ఏదైనా ఉంటే. వార్నింగ్ ఏం లేదు కానీ మీరు చేస్తూ పోండి, నేను రోస్ట్ చేస్తూ పోతా, సింపుల్ అంతే. నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తా, మీరు నన్ను సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. సపోర్ట్ కైండ్ ఆఫ్ అంతే. ఎనీవేస్ చాలా ఉంది ఇంకా, మనం అనుకుంటున్నాం కానీ ఆగుతలేదు, హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.